వజ్రగిరి గాథ ఒక వీరుడి సాగాస కథ. ప్రాచీన కాలంలో కొండల మధ్య దట్టమైన అరణ్యాల వెడల్పున ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు వజ్రగిరి. ఆ పేరే భయాన్ని, గౌరవాన్ని కలిగించేది. పర్వతాలు వజ్రాల్లా మెరిసేవి, నదులు వెండివన్నెలతో జలజల మణిచేవి. ఆ వజ్రగిరిని పాలించిన రాజు వీరేంద్ర సింహ. ఆయన ధైర్యవంతుడు, న్యాయపరుడు, యుద్ధంలో అజేయుడు. కాని ఆయనకు పెద్ద బాధ, వంశాన్ని ముందుకు లాగే సరైన కుమారుడు లేదు. చాలా సంవత్సరాల తర్వాత మహారాణికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలునికి పేరు పెట్టారు ఆదిత్య. ఆదిత్య పుట్టిన రోజునే ఆకాశం ఎర్రగా మారింది. మేఘాలు గర్జించాయి. జ్యోతిష్యులు చెప్పారు, గ్రేటర్ దేన్, ఈ బాలుడు సాధారణవాడు కాదు. ఇతడు మహాయోధుడు అవుతాడు. కాని తన గమ్యానికి చేరుకోవాలంటే భీకర పరీక్షలు ఎదుర్కోవాలి. విరుద్ధ దిశల్లో ఉంచిన 2 కత్తులు బాల్యంలోనే యోధుని లక్షణాలు. ఆదిత్య చిన్న వయస్సులోనే అద్భుత శక్తులు కనబరిచాడు. ఒకసారి అడవిలో పులి రాజభవనం వైపు దూసుకొస్తుంటే అందరూ పరుగెత్తారు. కాని చిన్న ఆదిత్య మాత్రం ఒక కర్ర పట్టుకొని పులి ముందుకొస్తూ చెప్పాడు, గ్రేటర్ దేన్, ఇది నా రాజ్యం, నా ప్రజలు. వాళ్లను తాకితే నీ ప్రాణం పోతుంది. ఆ చిన్న వయసులోనే పులి భయపడి అడవిలోకి పరుగెత్తింది. అప్పటి నుంచే ప్రజలు అన్నారు, వీడు రాజు కాదు, భవిష్యత్తు మహావీరుడు. అమావాస్య చీకటి శక్తి ఉదయం. వజ్రగిరికి దూరంగా, అతి దూరమైన నీలికొండల మధ్య ఒక రాక్షస సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యం అధిపతి క్రూరవర్త. అతడు నల్లమంత్రాల నిపుణుడు. అతడి లక్ష్యం ఒక్కటే, గ్రేటర్ దేన్, వజ్రగిరి నా కాళ్ల కింద ఉండాలి. అతడు ఒక మాంత్రిక సేనను తయారు చేసుకున్నాడు, అర్ధమానవులు, అర్ధరాక్షసులు. చంద్రగ్రహణం రోజున అతడు శపథం చేశాడు, గ్రేటర్ దేన్, ఈ రాత్రి నుంచే వజ్రగిరి పతనం మొదలవుతుంది. ఆ రాత్రి నుంచే వజ్రగిరిలో వింతలు ప్రారంభమయ్యాయి. నీళ్లు ఎండిపోయాయి, పంటలు ఎండిపోయాయి, ప్రజలకు భయం చెలరేగింది. రాజు వీరేంద్ర సింహుడు ఆదిత్యను పిలిచి చెప్పాడు, గ్రేటర్ దేన్, కుమారా, ఇది దాహం, ఆకలి, శత్రువు సాధ్యం కాదు. ఇది చీకటి శక్తి పని. నువ్వే దీన్ని ఎదుర్కోవాలి. ఆదిత్య తల వంచి చెప్పాడు, గ్రేటర్ దేన్, నాన్నా, నా తల పోయినా సరే వజ్రగిరిని ఎవ్వరూ తాకనివ్వను. పర్వతాల మీదుగా ఉదయిస్తున్న సూర్యుడు సాహస ప్రయాణం మొదలు. ఆదిత్య ఒంటరిగా అరణ్యంలోకి అడుగుపెట్టాడు. అటు ముళ్ళు, ఇటు పాములు, ఎక్కడ చూసినా మృత్యువే. 3వ రోజు అతడికి వృద్ధ ముని కనిపించాడు. ముని చెప్పారు, గ్రేటర్ దేన్, నీ లోపలే మహాశక్తి ఉంది. కాని దాన్ని మేల్కొలిపే వజ్రమణి కావాలి. అది పొందాలంటే 3 ఘోర పరీక్షలు ఎదుర్కోవాలి. ఆ పరీక్షలు: 1 భయం మీద విజయం, 2 ఆకలి మీద విజయం, 3 అహంకారం మీద విజయం. ఆదిత్య అన్నాడు, గ్రేటర్ దేన్, పరీక్షలు కాదు, ప్రాణాలు తీసినా సరే వెళ్ళి తీరుతాను. నిప్పు 3 పరీక్షలు. కీక్యాప్ 1 భయ పరీక్ష. ఒక భీకర గుహలోకి పంపబడ్డాడు. అక్కడ తన భయాలే తనకు శత్రువులుగా కనిపించాయి. తన తల్లి మరణం, తన ప్రజల నాశనం. కాని కన్నీళ్లు తుడుచుకొని అన్నాడు, గ్రేటర్ దేన్, భయం కాదు, ధైర్యమే నా ఆయుధం. అవన్నీ మాయగా మాయం అయ్యాయి. కీక్యాప్ 2 ఆకలి పరీక్ష. 7 రోజుల పాటు అన్నం లేదు, నీరు లేదు. శరీరం కంపించింది, కాని మనసు నిలిచింది. గ్రేటర్ దేన్, పుట్టకోసం కాదు, ప్రజల కోసం పుట్టాను. 7వ రోజున ముందు ఒక మహావృక్షం పండ్లు ఇచ్చింది. కీక్యాప్ 3 అహంకార పరీక్ష. వజ్రంలాంటి సింహాసనం కనిపించింది. ఓ స్వరం అన్నది, గ్రేటర్ దేన్, కూర్చో, నీవే ప్రపంచాధిపతి. అతడు నవ్వి చెప్పాడు, గ్రేటర్ దేన్, నాకు సింహాసనం కాదు, నా ప్రజలే గొప్ప. అప్పుడు ఆకాశం మెరిసి వజ్రమణి అవతరించింది. విద్యుత్ చిహ్నం మహాయుద్ధమాదిత్య వజ్రమణితో తిరిగి వచ్చాడు. క్రూరవర్త తన సేనతో దాడి చేశాడు. ఆకాశం పగిలినట్టు గర్జనలు, భూమి కంపించినట్టే అడుగులు, సముద్ర అలలు తారుమారు. వజ్రమణి శక్తితో ఆదిత్య కత్తి మెరుపులా మెరిసింది. ఒకే ఒక్క గర్జనతో అన్నాడు, గ్రేటర్ దేన్, ఇది ధర్మం శక్తి. చీకటి ఇక్కడ ఆగుతుంది. ఒకే దెబ్బతో క్రూరవర్త శక్తి మణచబడింది. అరణ్యాలు పచ్చగా మారాయి, నదులు మళ్లీ ప్రవహించాయి. ప్రజలు సంతోషంతో నర్తించారు. కిరీటం ముగింపురాజు వీరేంద్ర సింహుడు కన్నీళ్లతో చెప్పాడు, గ్రేటర్ దేన్, నువ్వు నా కుమారుడు కాదు, ఈ దేశానికి దేవుడివి.
కాని ఆదిత్య నవ్వి చెప్పాడు, గ్రేటర్ దెన్, నేను దేవుడు కాదు నాన్నా, మీ అసల ప్రతిబింబం మాత్రమే. ఆ రోజు నుండి వజ్రగిరి ధర్మానికి, ధైర్యానికి, సత్యానికి చిహ్నంగా మారింది. మరియు ఆదిత్య గాథ ఒక సాగాసమైన అమర వీరకథగా జగమంతా వ్యాపించింది. నీకిష్టమైతే నేను ఈ కథను తనిఖీ గుర్తు బటన్ పార్ట్ 2, ఇంకా పెద్ద యుద్ధం, తనిఖీ గుర్తు బటన్ కొత్త శత్రువు పాత్ర, తనిఖీ గుర్తు బటన్ ప్రేమ గాథ కలిపి తనిఖీ గుర్తు బటన్ వీడియో స్క్రిప్ట్ స్టైల్లో